ఓకే, నాదైతే అయిపోయింది తినడం. వీడియో చేస్తున్నాను అనమాట. లోడీది కూడా అయిపోయింది. అలా ఏంటి నీకు కూర చాలలేదా? సరిపోద్దా? చూసారుగా మొత్తం ఖాళీ అయిపోయిందండి. మా ముగ్గురికి చాలా చెప్పాలంటే ఒక రకంగా. వీడు ఇంకా పెరిగేసుకుంటా అన్నాడు ఆ ఒక్క ముద్దకి. అదన్నమాట విషయం. బీరకాయ గురించి కూడా మీరు ఎంత చెప్పాలా అని అనుకోవద్దు. తెలియని వాళ్ళ కోసం బీరకాయ అయితే చాలా మంచిదండి, తినండి. ముందు అది పెట్టు. తీసుకున్నావు కూరగాయలన్నీ? ఏమేమి తీసుకున్నావు? అన్నీ తీసుకున్నావు. చాలా రకాలు కొన్నావు. పచ్చిమిర్చి, కొత్తిమీర, పచ్చ బఠానీ, కరివేపాకు, చామదుంప, దొండకాయ, ఉల్లిపాయ, టమాటో అన్నీ తీసుకున్నా. ఆల్మోస్ట్ అన్ని హాఫ్ కేజీ తీసుకున్నా. ఎందుకంటే మేము ఉండేది ఇద్దరే కదా, మా పిల్లలు అయితే కూరగాయలు అస్సలు తినరు. నైట్ పాటు కేజీ చికెన్ తింటారు, కూరగాయలు ఇంకేం తింటారు? మార్కెట్ ఇది బాగానే ఉంది, రౌండ్గా చిన్నగా. తీసుకుందా? బెండకాయలు తీసుకోలేదు. ఆ సంచి ఎక్కడ పడేసింది? వేరే వాళ్ళు ఇచ్చిందండి. సంచి పట్టుగా తేజు, సంచి పడేసేయండి అక్కడ. ఎవరిగా ఇచ్చావు? 20 రూపాయలు తీసుకో చాలు. 24 వందగా కేజీ. గోరుచిక్కులు తీసుకో, బాగానే ఉంటాయి. కొబ్బరి అన్నీ వేసి ఉడకబెట్టేసి. అవును, తీసుకో ఒక 1 కేజీ. నీ వల్ల అవి ఎక్కువ ఉన్నాయి, మనకెందుకు? మనం మార్చుకోలేదు, మన తప్పు కాదు కదా. తీసుకున్నా బీరకాయలు. పద ఇంకా పట్టుకోదు, ఇంకా నేను మొయ్యలేను. ఇంకా కేజీకి ఇచ్చేవి అయిపోయినాయి. నెయ్యి నిండిపోయిందా సంచి? ఈ 4 రోజులు సరిపోతాయా? తీసుకున్నావా? ఎంత? 10. చాలులే 10. ఇంకా కొత్తిమీర పైన పెట్టిపోయాను, అలిగిపోద్దాము. అడిగినేసి ఎట్ట తప్పండి అది. అలిగిపోయింది కూడా. కొత్తిమీర నలిగిపోయింది, అడిగినేసి పట్టుకో. ఇది అక్కడ ఇచ్చేసి వేరే తీసుకో. వద్ద నుంచి తిరిగి మొహాలు కూడా జిడ్డు మొహాలు అవి. రైతు బజార్కి వచ్చి కూరగాయలు అయితే వారానికి సరిపడా తీసేసుకున్నాం. వద్దు అయ్యి, దేనికయ్యి తాగుతాయండి? వద్దు. వద్దు, ఇందరూ తాగాను, డ్రింకులు తాగి, టీ తాగి. వెళ్దామా? నువ్వు మరి అక్కడ ఏం చేసావు? 50 రూపాయలు మనం చూసుకోవాలి. అది తినడం కాదు, టాప్ తీసుకోవట్లేదు నోట్లు. 50 రూపాయలు పాత తెచ్చిందా? 100 రూపాయలు 50 రూపాయలు నోట్లు తీసుకోవట్లేదు తాత. అవును, ఇప్పుడు ఏమైంది?
5,000 నోట్ ఇచ్చారు ఎవరికి? తేజమ్మకి. మరి అప్పుడు చూసుకోలేదు ఇది. చూడలేదు కదా, చూస్తే ఇంకేమో శుభ్రంగా చూడలే. ఎక్కడ ఈ కొట్టిస్తేనే నేను తీసుకున్నాను డైరీలో పార్లర్ ఇస్తే. నాకు అర్థం అవ్వాలి, 50 ఎత్తు చిల్లర అవ్వలేదేమో అనుకుంటున్నా. కాదు, పాత 50 ఇచ్చారు. తీసుకున్నా కూరగాయలన్నీ తీసుకున్నా. వారానికా నెలకా? వారానికి మేము కూరగాయలు తింటాం, మీరు తలకాయలు తింటారు. తలకాయ తీసుకున్నారు కానీ మంచి తలకాయలా. ఇప్పుడు నువ్వేం తింటావు వాటిలో చెప్పు. నాకా బీరకాయలు అండి. ఇప్పుడు బీరకాయలు వండేద్దామా? అరటికాయలు ఏమైనా తీసుకుంటావు అక్కడ? బొబ్బస్కాయలు, మొక్కజొన్న పొత్తులు తీసుకుంటాం. ఇగో నువ్వు ఇచ్చిన అవి 17 రూపాయలు మిగిలి పండుగ చేస్తాం. ఇచ్చేసి 2 మొక్కజొన్న పొత్తులు తీసుకో. 15 రూపాయలుగా ఆడ ఎవరు ముక్కెత్తలు ఎందుకు చిన్న చిన్నవి ఉన్నాయి అవి ఇచ్చారా? 58. ఏం తీసుకున్నావు దాన్ని? చిల్లు పౌడరే ఎంత? అది కింద అది వంద ప్లేట్ 65. వెళ్దామా? రా, ఈ 15 రూపాయలు. సంచి ఇక్కడ వదిలేసాం, మళ్ళీ ఎవరో ఒకరు తీసుకెళ్ళిపోతారు. ఇది మేము బండి దాడానికి వెళ్తున్నాం. ఎంత అంట? 70 రూపాయలు. అక్కడ 65 అన్నావు. 5 రూపాయలు వస్తుంది. ఎక్కడే ఎక్కువ 5 రూపాయలు. 67 అనుకుంటా, అక్కడ 65 కాదు. మనం ఇక్కడ ఈ పార్లర్ అయితే చిన్న పౌడర్ అయితే తీసుకున్నామండి. 50కి 3 ఇస్తాను, 3 ఇస్తాను. వద్దురా అయితే. 70 రూపాయలండి. కానీ జిమ్ అయితే కూరగాయలు నాతో మోపించావు, నువ్వు మాత్రం చక్కగా వచ్చేసావు నడుచుకొని. హాఫ్ కెమెరా ఏమో నేను, ఆన్ కెమెరా నువ్వు. హాఫ్ కెమెరా నేను పనిచేసేది. ఈ మోసుకొచ్చేసరికి ఆయాసం వచ్చింది. టీ తాగుతావా? సగ్గుబియ్యం తాగుతావా? సగ్గుబియ్యం ఇచ్చే ముందు తాగుతా. ప్రకాష్ నగర్ రైతు బజార్కి వెళ్ళి కూరగాయలు అయితే అన్నీ మొత్తం ఇంకా ఈ 4 రోజులకి సరిపడా కూరగాయలు అయితే తీసుకొని వచ్చామండి. కట్న తీయమ్మా పళ్ళు. అక్కడే పెట్టిపోయావమ్మా. ఏ చదువుకోవాలి తీసి ఇక్కడ సర్దవా? అది పొద్దున్న వెళ్తే ఇప్పుడు వచ్చేసి ఇవన్నీ తిరిగి 6:30 అయిందండి టైము. ఇంటికి వచ్చేసరికి అయితే అంటే ఇవాళ ఉదయాన్నే గన్నవరం వెళ్ళాము. గన్నవరం అన్నయ్యకి హాస్పిటల్కి ఒంట్లో బాగోకపోతే హాస్పిటల్కి వెళ్ళి అలా చూసి ఇంకా వచ్చామన్నమాట. అలా చూసుకొని వస్తూ ఇంకా అచ్చిరా వాళ్ళ స్థలం చూద్దామని చెప్పి మళ్ళీ ముస్తాబాద్ మీదుగా సోరంపల్లి వెళ్ళి సోరంపల్లి మీదుగా అడవినక్కలం నున్న అవన్నీ తిరిగి వస్తూ ప్రకాష్ నగర్ మార్కెట్లో కూరగాయలు అయితే తీసుకొని వచ్చాం. అదన్నమాట జరిగింది ఇవాళ పొద్దున్న నుంచి. నిన్న బండి తోలుకొని గుడివాడ నుంచి వచ్చి ఇవాళేమో పొద్దున్న వెళ్ళి సాయంత్రం దాకా మళ్ళీ ఇవాళ 70-80 కిలోమీటర్లు తిరిగాము. మంట వచ్చేస్తుంది కింద అయితే, మామూలుగా లేదు. అది అన్నమాట. నువ్వు అది నేను కొంచెం కూరగాయలు చదువుకొని బీరకాయ కర్రీ అయితే చేస్తాను ఈరోజు. బీరకాయ వండుతావు ఇవాళ? సరే అయితే. ఆయనకి ఇష్టమైన బీరకాయ కూర. మొన్న కూడా నాకు వండమంటే వండలేదు, పిల్లలకు వండావు క్యారేజ్కి. అందుకని ఇప్పుడు తీసుకున్న బీరకాయలు బాగున్నాయిలే, నేను నచ్చుతాయి బాగా. సరే అయితే ఆ కేజీ బీరకాయలు ఇప్పుడు వండేసి ఈ పూటకి సరిపోతాయి నలుగురికి. పప్పు ఉందనుకుంటా పొద్దున్నది. పప్పు ఉంది. ఆ పప్పును ఈ బీరకాయలు వేసుకొని తినేయచ్చు. అది వండితే అంతా అవుతుంది, కూర తక్కువే అయింది బాగా. పొద్దున్న బెండకాయలు ఏదో ఒకటి వండేస్తాను. క్యారేజీలకి బెండకాయలు వండేస్తావా? సరే అయితే కానీ అవి తీసేసి అవి మొత్తం సర్దేసుకో అయితే. 5 నిమిషాలు. స్నానం చేసాక ఫ్రెష్గా ఉన్నాను, హాయిగా ఉంది. మొత్తం అవన్నీ తిరిగి మొత్తం దుమ్ము కొట్టుకుపోయాను. దోమలు ఎందుకు వస్తున్నాయి అబ్బా ఇంట్లో రోజు అనుకుంటున్నాయి. ఇది వేయట్లేదు అనమాట నువ్వైతే. నీకు ఫ్రెష్గా ఉంది, స్నానం చేసేవచ్చు. నువ్వు ఇంటికి రాగానే ఏం పని చెయ్యక్కడ, నేను పని చెయ్యాలి. ఇది వేసినా సరే స్మెల్ పోయిద్ది, దోమలు అనేవి రాకుండా ఉంటాయి. నువ్వు ఇది అయిపోతే దోమలన్నీ ఇంట్లోకి వచ్చి రాత్రి అంతా నిద్ర అయితే పడతలేదు. అది నువ్వు అర్థం చేసుకుంటావు అని చెప్తున్నాను, అపార్థం చేసుకుంటావు అని కాదు. అర్థం చేసుకుంటే ఓకేనా? ఏంటి ఇప్పుడు దాకా అవ్వలేదు ఇంకా ఇదంతా? అదే ఫోన్ చేశాక మాట్లాడే బాబుతో. కమ్మగా పప్పు వేసుకుని తిందాం అనుకున్నా. మధ్యాహ్నం అన్నం బిర్యానీ తినాల్సి వచ్చింది.
ఓన్లీ ఇప్పుడు పట్టేసుకుంది ఏమైంది? తీయందుగా నాకు వేడి చేసి ఇచ్చి ఆ, తాగుతా. చేస్తా ఒక్క నిమిషం ఉంటే. ఏంటి ఇదంతా మొత్తం గలేజ్గా ఉంది. అంట్లు తోముకుంటున్నా. అప్పటి నుంచి తమ్ముతానే ఉందా? అప్పుడు మీ పెద్దమ్మకి ఫోన్ చేశారు. ఇంకా చాలా పని ఉంది కదా నీకు. చిటికీలో చేసేస్తాను నేను. ఇదంతా సర్దవా కిచెన్? సర్దుతా. నాకు గ్యాప్ ఇచ్చావు. అన్నం వండాలా ఉందా? కొంచెం ముందు కొద్దిగా ఉండాలి. ఒక చిన్న గ్లాస్ వండుతా. ఎక్కువ వండ మాకు, ఎక్కువ ఎప్పటిదప్పుడు వేడిగా వండుకొని తింటే అన్నం తిన్నట్టు ఉండిద్ది. అవునా? మధ్యాహ్నం తినాల్సిన అన్నం మరి. మధ్యాహ్నం రాలేదుగా మిగిలిపోయిందా? సరే అయితే మరి నువ్వు త్వరగా కానిచ్చి మరి వంట ఎప్పుడు స్టార్ట్ చేస్తావు? ఇక్కడ ఏమో దోసకాయ కోసుకొచ్చావు నిన్న. వండితే పప్పులో వేస్తాయి. దీనికి జోడీగా ఏమన్నా తెచ్చావా? జోడీగా ఇంకా 2 దోసకాయలు ఇచ్చి. ఒకటే చాలదని 10 రూపాయల దోసకాయలు తీసుకున్నావు కదా రైతు బజార్లో. అదే అంటున్నా. అవి కలిపి పప్పులో వేస్తావా? పప్పు దోసకాయ చేసుకున్నప్పుడు వేద్దామని చెప్పి తెచ్చారనమాట. ఓకే అయితే ఇప్పుడు అంటుతామి ఇదంతా సర్దుకున్న తర్వాత అప్పుడైతే ఏం కూర వండుతావు? బీరకాయ ఉంది. బీరకాయ వండేస్తావు ఈ పూటకి? సరే అయితే ఇప్పుడు ఇంకేంటైతే ఉల్లిపాయలు ఉన్నాయి కదమ్మా, మళ్ళీ 2 కేజీలు తీసుకున్నావు. అమ్మో ఇక్కడ ఎంత రేటు? 60 రూపాయలు కేజీ. ఇక్కడ కేజీ 60. ఎందుకు నిన్న గుడివాడలోనే 50 తీసుకున్నారంటే ఇక్కడ 30 ఉంటాయి. 30 ఏం కాదు. ఎంత తీసుకున్నాడు గుడివాడ? 50 తీసుకున్నాడు కేజీ. 50. అవును అక్కడ 38. ఇదేంటి ఒక్క బంగాళదుంప ఉంచావు? షాంపూలు ఏమో ఇక్కడ ఇందులో సంచిలో పెట్టుకుంటే నాకు ఎలా తెలిసిద్ది బాత్రూంలో పెట్టకుండా? ఎందుకు అక్కడ పెట్టాడు దండ? స్టాండ్ కో దండ పెట్టాడు. ఈ కారం ప్యాకెట్లు ఎందుకు? పావు కేజీ ప్యాకెట్లు తెచ్చారు, కేజీ ప్యాకెట్ తెస్తాం ఎప్పుడు? 1/2 కేజీ తెమ్మంటే 2 పావు కేజీలు ఇచ్చినట్టు. ఆహా, ఈ ఎక్కువ రేటు తీసుకుంటాడుగా. అలాగే తీసుకోండి. కారం ప్యాకెట్ మొన్న ఏంటి కామెంట్ పెట్టారు. ఏం కామెంట్? కారం ప్యాకెట్ అయితే ఇది ఏంటిది, శ్రీ ధనలక్ష్మి బ్రాండ్ మసాలా చిల్లీ పౌడర్. అది మామూలు లోకల్ బ్రాండే కారం ప్యాకెట్. కానీ ఇది ఐఎస్ఐ మార్క్ ఏదో ఫెస్సీనో ఏదో వేస్తారు కదా, ఫస్సై అని ఏదో ఇది వేస్తారు కదా, మరి దేనికి వేస్తారు? ఇది ఏదో బ్రాండ్, ఇది బ్రాండ్ ఏదో గవర్నమెంట్ మార్క్. అది లోకల్ బ్రాండ్ అయినప్పటికీ కారం మంచి కారం. అంటే ఎటువంటి కలర్స్ కానీ రసాయనాలు కానీ వాటర్ అన్నమాట. అదే దీని మీద 250 గ్రామ్స్ 90 రూపాయలు ఉంది. పావు కేజీ 90 అంటే ఇప్పుడు మనకి ఎంతకి ఇస్తున్నాడు? 60కా? 60కి ఇస్తున్నారు. కేజీ అయితే 220కి ఇస్తున్నాడు కదా. ఓకే, అది మొన్న పొరపాటున అలా చెప్పామని అన్నాం కదా, మరి నిజం చెప్పాలి కదా. అది నిజంగానే 220 రూపాయలండి కేజీ. అంటే మొన్న ఇప్పుడు ఎవరికి మా వదిన తెమ్మంటే ఆ రోజు తీసుకున్నాము షాప్ దగ్గర ఆగి. కేజీ ప్యాకెట్ తీసుకుంటే 220 రూపాయలు 220 రూపాయలు తీసుకున్నారు. మేము అదే అనుకున్నాం, అంటే మనమే పొరపాటు పడ్డామేమని. అంటే ఫస్ట్ పొరపాటు పడ్డాం అనుకున్నాం, ఫస్ట్ పడలేదు. అంటే ఇంత తక్కువ రేటుకి ఇస్తున్నారు, అది కారం కలర్ కలిపేస్తున్నారు, లేకపోతే ఏదో పౌడర్స్ కలిపేస్తున్నారు, చిట్టి కారం అని అనుకున్నారు అందరూ. అనుకొని కామెంట్స్ చేశారు, అదేంటండి కేజీ మిరపకాయలే 250 300 అంటే మీకు కారం కేజీకి 220కి ఎలా ఇస్తారు అని అయితే కామెంట్స్ చేశారు కదా. కానీ అది కారం అయితే మరి మేము వాడుతున్నామండి వంటల్లో, చాలా అయితే మరి బాగుంటుంది, దాన్ని బట్టి చెప్పాము. మొన్న హైదరాబాద్ నుంచి మా వదిన కూడా సరే నేను ట్రై చేస్తానని తీసుకెళ్ళింది. ఏం చెప్పింది? బాగలేదని చెప్పిందా? చాలా బాగుందంటే మెసేజ్ పెట్టింది. కారం అయితే మరి చాలా బాగుంది. రేట్ని చూసి కాదు, డోంట్ జడ్జ్ బుక్ మై కవర్. అదే ఏదో ఇంగ్లీష్ కవి చిన్నప్పుడు చదువుకున్నాను, అర్థమే తప్పు అనుకుంటే క్షమించు, భావమే లేదనుకుంటే మన్నించండి. మాకెంతవరకే వచ్చండి, అంతకు మించి రాదండి, అది కూడా చెప్పు. అదన్నమాట విషయం. అది 220 అయితే హోల్సేల్లో, రిటైల్లో మరి 300 అలా 350 అమ్ముతారేమో. అవును, చాలా వరకు మేమైతే కొనేటప్పుడు అన్నీ ఆలోచించి కొంటామండి. కొంటంలో
ఆయిల్ ప్యాకెట్ కొంటే 900 గ్రాములు, మామూలుగా ఆయిల్ ప్యాకెట్ కొంటే 900 గ్రాములు వచ్చింది. 1 టౌన్ వెళ్ళి మనం ఆయిల్ కొంటే కేజీకి ఎంత వచ్చింది? 1000 ml వచ్చింది. 1000 ml వచ్చింది. ఆయిల్ ప్యాకెట్ లీటర్ అండి. సో ఆ 100 గ్రాములకు కూడా మేము ఆలోచించి 1 టౌన్లో బాబు ఆయిల్స్లో కూడా కొంటాము. ఆ 100 గ్రాముల గురించి కూడా ఆలోచిస్తాం. కూరగాయలు ఇక్కడ కొంటే 60 రూపాయలు, రైతు బజార్కి వెళ్తే కేజీ 40కే వస్తాయి కదా అని రైతు బజార్కి వెళ్తే తెచ్చుకుంటాం. ప్రతి ఒక్క విషయంలో కూడా అంత పర్టికులర్గా ఎక్కడైతే అంటే మీరు అనుకోవచ్చు ఇలా చీప్ క్వాలిటీస్ కొంటున్నారు అట్లా ఇట్లా అని. చీప్ క్వాలిటీ ఏం కాదండి. 1000 రూపాయలు పెట్టి మేము కేజీ మటన్ తెచ్చుకునేటప్పుడు కారం తెచ్చుకోలేము మా ఫ్రెండ్స్, చెప్పండి. అట్లా కాదు, అలా ఏది పడితే అది మేము కొనమన్నమాట. మాకు సెట్ అయ్యేది తలదూకొని ఉంటే ఇంకా బాగుండేదేమో. పని చేసే వాళ్ళు అలాగే ఉంటారు అబ్బాయి, అలా ఉంటే అలాగే చూపించాలి అంతే తప్ప వీడియో ముందు నీట్గా రెడీ అయ్యి చూపించడం అయితే నాకైతే రాదు. నేను ఎట్లా ఉంటానో అట్లానే ఉంటాను. సరే మంచిది, చెప్పు. చేసావుగా ఏదో చెప్తున్నావు ఆపేసావు మధ్యలో. అదే ఫ్రెండ్స్, 1000 రూపాయలు పెట్టి మటన్ తెచ్చుకొని మీరు చాలా మంది అంటారు నాన్ వెజ్ ఎక్కువ తింటారు కదా, అంత రేటు పెట్టి తెచ్చుకుంటారు తింటారని చెప్పి. నేను కూడా అదే చెప్తున్నా. 1000 రూపాయలు పెట్టి మనం మటన్ తెచ్చుకునేటప్పుడు 400 పెట్టి మనం కారం కొనుక్కోలేమా అండి? మాకు అంటే తెలుసు, కాకపోతే మాకేది నచ్చిద్దో మేము అదే వాడతాం అంతే తప్ప ఇష్టం లేనికి. ఇప్పుడు నా వంట టేస్ట్ నేను ఏమైతే వేసి చేస్తే బాగుండిద్దో నేను అవే వేస్తాను. ఇప్పుడు అదే కారం రేట్ అయితే చూడండి, నేను అదే కారం 400 పెట్టి 400 రేటు చెప్పొచ్చు. 400 పెట్టి కొంటే మనకి 400కి షాప్ వాడు అమ్మాడు అనుకో, అమ్మ 400 ఇది మంచిదా తక్కువ మంచిది కాదు అమ్మాడా లేదా కాదు. ఇప్పుడు నేను అదే అలా ఆలోచిస్తున్నారు చాలా మంది జనాలు, అలాగా ఆలోచిస్తారు. ఓకే, నేను అదే చెప్తా. ఇప్పుడు నేను అదే 220 తెచ్చి 400 అని చెప్తే మీకు ఏమన్నా తెలిసిద్దా? మీరేమన్నా వచ్చి మా ఇంట్లో చూస్తారా? చూడరు కదా. అది నేను అనేది అనమాట. ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. ఇవాళ కాక రేపు తెలిసిపోద్ది మనం దాచామంటే. అసలు అబద్ధాలు చెప్పాల్సిన అవసరమే లేదు అసలు. ఎందుకండి మనం ఏం చేస్తున్నాం అది చెప్పుకోవడమే మనకి గొప్ప. మనకి రేపటి రోజులు కూడా మనం ధైర్యంగా ఉండగలం ఎక్కడైనా సరే. ప్రతి వీడియోలో అయితే ఉన్నది ఉన్నట్టుగానే చూపించేస్తామండి. చాలా వీడియోస్ అయితే నేను ఎడిటింగ్ కూడా చేయను, అసలు అలాగే పెట్టేస్తూ ఉంటాను. చర్చి దగ్గర కానీ ఇక్కడ ఇంట్లో జరిగినవి కానీ విషయాలు కానీ ఏదైనా సరే ఏంటంటే ఉన్నది ఉన్నట్టుగా చూపిస్తే సరిపోద్ది. ఇవాళ ఒకలా చూపించి రేపు ఇంకోలాగా చెప్పారు నీకు, అప్పుడు తప్ప అయింది కదా. అప్పుడైనా మీకు తెలియకుండా ఉండదు కదా. లేనిది కుదించుకుని ఎప్పుడు కూడా చెప్పకూడదండి. ఎందుకంటే నేను ఇవాళ చెప్తాను మేము ఇది వాడుతున్నామని, ఏదో ఒక రోజు వీడియోలో మీరు ఖచ్చితంగా గమనిస్తారు దాన్ని. ఇప్పుడు నాకు అబద్ధం చెప్పితే వచ్చే అంత అందులో ఏం లాభం నాకు అయితే కనిపించదు. ఎందుకు ఫ్రెండ్స్, ఇప్పుడు ఉన్నది ఉన్నాడు చెప్తే మీరు ఏమన్నా కొడతారా, లేకపోతే నాకేమన్నా తగ్గిపోద్దా? లేకపోతే మేము దానికి ఏమి ఇది ఏంటంటారు ప్రమోషన్ చేయట్లేదు. చాలా మంది పంపించమన్నారు, అసలు మేము పంపించమండి అలాంటి మమ్మల్ని అడుగుతున్నారండి నా సబ్స్క్రైబర్స్ అందరూ. అక్క మీ కారం మాకు పంపించండి అని చెప్పేసి. కాకపోతే నేనైతే అట్లా చేయలేను ఫ్రెండ్స్, ఏమనుకోవద్దు. నాకు అదంతా చాలా రిస్క్, వెళ్ళి కొరియర్ చేసి అట్లా నాకు చాలా ఇబ్బంది అనిపించేసింది అసలు. అందుకని నేను ఎవరికి పాపం చాలా మంది అడిగారు ఆ విషయంలో. అయితే నేను చాలా మందికి సారీ చెప్పాలి. ఒక 50-70 మంది వరకు అడుగుంటారు ఇప్పుడు నాకైతే ఈ 5-6 నెలల్లో. కాకపోతే ఎండి చేపలు పంపించమని అడుగుతున్నారు, మాకు దొరకవని అంటున్నారు. కానీ అంత రిస్క్ అయితే నేను చేయలేను ఫ్రెండ్స్, కొంచెం అయితే అర్థం చేసుకోండి. నేను చూపించేది ఎందుకు అంటే ఇక్కడ విజయవాడ లోకల్లో ఉన్న వాళ్ళు ఎవరన్నా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకొని అక్కడికి వెళ్ళి రేట్లు అవి తెలుసుకొని చీప్ అండ్ బెస్ట్ గా మంచి క్వాలిటీగా ఇస్తారు అని చెప్పి మేము చూపిస్తాము. అంతకు మించి ఏం లేదండి. ఎవరికి ఏ ప్రమోషన్ వీడియోలు కాదు, ఎవరిని ఏది ప్రమోట్ చేయట్లేదు. అలాగని చెప్పి 1 టౌన్ చేపల మార్కెట్లో ఇప్పుడు నేను తీసుకున్న షాప్కి వెళ్ళి ఇలా మన సబ్స్క్రైబర్స్ అని చెప్తే కనుక ఖచ్చితంగా ఒక్కో దాని మీద కేజీకి 100 తగ్గిస్తారు, ఒక్కో దాని మీద 50 ఖచ్చితంగా. మాకే రేట్ ఇచ్చారో మీకు అదే రేట్ ఇచ్చారు. వాళ్ళు వీడియోలో చెప్పడం కూడా జరిగింది మీకు. ఖచ్చితంగా ఇలా వీడియో చూసి వచ్చామంటే ఖచ్చితంగా రేట్ తగ్గిస్తారండి. అదైతే నేను చెప్పగలను. ఎందుకంటే వాళ్ళు ఏమన్నారంటే మేము ఇలాగా తెచ్చాక నేను వీడియో పెట్టిన తర్వాత చాలా మంది అయితే ఆ షాప్కి వెళ్ళారంట. దగ్గర 100-150 మంది వెళ్ళారంట మన వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అందుకని చెప్పేసి ఇప్పుడు 100 అంటే 100 అని అనొచ్చు. అక్కడ కేజీ ఉండేదే 300-400 ఉంటుందండి. 100 కాక ఎంత తగ్గిస్తారు వాళ్ళు? 300కు 100 తగ్గించలే. 300 అసలు చెప్తున్నా ఒక 400-500 ఉంటుంది. వాళ్ళు మనం ఇట్లా వీడియో చూసి వచ్చామంటే ఒక అంటే
నువ్వు చెప్పావని రేపు వెళ్ళి ఎవరో ఒకరు అంత తగ్గించుకుని అడుగుతారు, అప్పుడు వాళ్ళు నీకు అర్థం చెప్తారు. కావట్లా. అప్పుడు నువ్వు చెప్పేది మరి 300కి 100 ఎందుకు తగ్గిస్తారు? సరే నువ్వు మాట్లాడు. ఒక 1000 రూపాయలు ఉందనుకో, ఒక 100 అప్పుడున్న రేటుని బట్టి ఒక 150 తగ్గించేస్తామండి అన్న. అదే నేను చెప్తున్నా. ఇప్పుడు 300 ఒక 500 అనుకో, ఆ రేటుని బట్టి 150 తగ్గిస్తారు. అది నేను చెప్పేది. నువ్వు నన్నేం పూర్తిగా చెప్పలేవు. మరి నువ్వు 100 రూపాయలు ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు? 100 రూపాయలు తగ్గిస్తాం. 300 మీద 100 అయితే తగ్గించరు ఎవరైనా సరే. అది నేను చెప్పేది. నేను 150 దాని క్వాలిటీని బట్టి తగ్గిస్తారు అంటున్నా. సరే కానీ నాకు టీ వెయిట్ చేసి తలకాయ పోటు వస్తుంది. నీతో వాదించి నీతో నేను వాదించలేను, కానీ నువ్వు సబ్స్క్రైబర్స్తోనే వాదించుకో. నాకు టీ వెయిట్ చేసేస్తే తాగేసి నేను సైలెంట్ గా నా పని నేను చేసుకుంటుంటే వచ్చి ఇది అవ్వలేదా ఏంటి, ఏం చేస్తున్నా, పని అవ్వలేదా అని చెప్పి స్టార్ట్ చేసింది ఎవరు? పిల్లలు కూడా వచ్చేసి టైం అయిపోయింది. మీరే చెప్పండి. వస్తే రాని అమ్మా, వేడిగా ఏం చెప్పారు పొద్దున అనౌన్స్మెంట్ మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి? వేడిగా అన్నం వండుకొని వేడి కూర వేసుకొని వేడిగా తినేయండి, చల్లారక ముందు వేడి నీళ్లు తాగండి అన్నారు. ఇప్పుడు వాటర్ అదంతా కలుషితం అయిపోయింది. వాటర్ కూడా వేడి నీళ్ళు తాగండి, కాచి చల్లార్చినవి. లేదంటే ఫుడ్ కూడా వేడిగా వండుకొని తినమని చెప్తున్నారండి. అన్నప్పుడు మనం అప్పటికప్పుడు వండుకుంటాం. వేడిగా ఉంటే చక్కగా ఏ కూర అయినా తినేయచ్చు ఫ్రెండ్స్. చల్లగా అయితే అసలు ఈ కూర ఆ కూర అంటారు. అదే వేడిగా ఉంటే భలే ఉండిద్ది ఫీలింగ్ కూడా తినడానికి. మున్సిపాలిటీ వాళ్ళు నేను పొద్దున్న చేసిన అనౌన్స్మెంట్ ఏంటో నీకు అర్థమైంది అసలు? మొన్న మొగలరాజుపురంలో వాటర్ ట్యాంకీలో ఒక అబ్బాయి దూకి చచ్చిపోయాడంట. చచ్చిపోయి అది కుళ్ళిపోయి 20 రోజులు 2 రోజులు అయిందంట. ఆ వాటర్ ఏమో తెలియక అందరూ తాగేశారు. కొంతమందికి ఏమైంది, ఒక 15 మంది ఒక 50 మంది దాకా గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. అందులో 10 మంది 15 మందికి సీరియస్ అయింది. అప్పుడు ఏంటో ప్రాబ్లం అని వాటర్ మొత్తం చెక్ చేస్తే అందులో 7 దొరికిందంట. 7 దొరకల. అప్పుడు ఆ వాటర్ తాగొద్దు, మినరల్ వాటర్ తాగండి. మనిషి తాలూకు బోన్స్ దొరికినాయి. అంటే అంత అయిపోయే వరకు చూసుకోలేదండి వాళ్ళు. ఓన్లీ అవశేషాలు అంటారు కదా, అవి వచ్చినాయి అన్నమాట బయటికి. మనిషి అప్పటి నుంచి వాళ్ళు ఏం చేస్తున్నారు, మినరల్ వాటర్ తెచ్చుకొని తాగుతున్నారు. ఇప్పుడు మనకు వచ్చే వాటర్ కూడా కొంచెం బాగోలేదు, కలర్ అయితే తేడా వస్తున్నాయి. అవును, సపరేట్. విజయవాడలో ఎక్కడికక్కడే సపరేట్ చాలా. సరేలే అయితే ఉండు, వెళ్ళి నీట్ గా రెడీ అయ్యి వచ్చి నీ మాట్లాడతా. పౌడర్ అది రాసుకొని రా. పౌడర్ రాసుకొని మేకప్ వేసుకొని నీ మాటలు విన్నా. సరే కానీ నాకు ఇప్పుడు ఎవరు ఇసుకేస్తున్నారు మీరు చెప్పండి ఫ్రెండ్స్. నేను పని చేసుకుంటుంటే వచ్చి నాతో ఇంతసేపు మాట్లాడి నాకు టీ ఇవ్వని చెప్పి నా పని ఆపేసి. అవును, నేను ఒకటి చెప్తే నువ్వు ఒకటి చెప్తావు. నేనేం చేపల మార్కెట్లో ఇలా జరిగింది నేను పంపించమంటే దాని టాపిక్ వదిలేసి నువ్వు వాళ్ళు 100 రూపాయలు తగ్గిస్తామన్నారు, 200 తగ్గిస్తామన్నారు. అంటే రేపు వీళ్ళు వెళ్ళి అక్కడ అడిగారు అనుకో, వాళ్ళు తగ్గించలేదు అనుకో, ఏంటప్ప ఇలా చెప్పారు? లేదు, వాళ్ళు చెప్పారు అంటే ఫ్రెండ్స్. అంటే అప్పుడు నేనేం అడిగాను, పండుగ అప్ప ఏదో అడిగాను, అది 1500 1200 చెప్పారు. కేజీ అయితే 500 600 అట్లా ఉంది. ఖచ్చితంగా మీరు వెళ్ళండి, వాళ్ళైతే తగ్గిస్తారు. వాళ్ళు నాకు చెప్పారు ఆ రోజు. మన వీడియో కూడా చూడండి. తాగవా నువ్వు? నేను తాగను. టాబ్లెట్ వేసుకుని తాగిపోయావా? తలకాయ పోటు వస్తుంది అన్నారు. వస్తుంది కానీ తగ్గిపోయింది ఇంటికి రాగానే. ఇంటికి రాగానే తగ్గదే నీకు? తగ్గింది. ఇంట్లో ఉంటేనే వస్తాయి. తగ్గింది. ఇంటికి రాగానే కొద్దిగా 5 నిమిషాలు పడుకున్నా కదా, ఏసీ వేసుకున్నప్పుడు తగ్గింది. అంటే హీట్ ఎక్కింది, తల హీట్ ఎక్కి వచ్చు అనుకున్నా. సరే అయితే నేను టీ తాగుతాను, నన్ను ఇసుకొచ్చు మాకు కాసేపు. చూద్దాం ఎవరెవరిని తీసుకొస్తారు. అయిపోయిందా కిచెన్ మొత్తం? అయిపోయింది. కూరగాయల మార్కెట్ పెట్టేయండి ఇంట్లో. ఇవి తీసేస్తే చక్కగా పొద్దున్నే అలా వంతిన మీద ఇలా పొగులు పెట్టుకొని అమ్ముకుంటే 100 రూపాయలు 150 వస్తాయి. కానీ రావాలి బాబు రావాలి. బెండకాయ 20, దొండకాయ 30, టమాటా మాత్రం 60 అండి. బెండకాయలు ముదిరి తీసుకున్నావా? అసలు లేత లవ్స్ లేడీ ఫింగర్స్ అన్నందుకు నిజంగా ఆడవాళ్ళ చేతి వేలు ఎంత మృదువుగా ఉంటాయో అంత మృదువుగా ఉంటాయి. అస్సలు కాంప్రమైజ్ అవ్వను. మార్కెట్ మొత్తం తిరిగి మరీ ఏరుకొని తెచ్చుకున్నా బెండకాయలు. రూపాయలు ఎంత? 40? 39 కేజీ. 40 తీసుకుని ఉంటారు అయితే. తీసుకున్నా. ఏంటి అటు పారేద్దాం అని పక్కన పెడితే నీకు తెచ్చుకున్నావు. ఇది కూడా చూపించానా? అంటే దానికి చెక్కు తీస్తావు నువ్వు, లోపలే ఉండదు కదా, మొత్తం తీసేస్తావు. ఎందుకు మొత్తం? ఇది అసలు దీనికి చెక్కు అంత పలాచగా ఉంటే చూడు, అసలు నీట్గా ఉంది. అసలు మంచిగా ఉన్నాయి కదా లావు ఈ పొట్టికాయలు. అసలు అవి చేదొచ్చేస్తున్నాయి. ఆ పొట్టికాయలు అసలు చేదొచ్చేస్తున్నాయి. బీరకాయలు ఇదివరకు అసలు ఎక్సలెంట్గా ఉండేవి, ఇప్పుడు చేదొచ్చేస్తున్నాయి.
ఇలాంటి పలచని తొక్క కాయలే బాగుంటున్నాయి. చామదుంపలు కూడా 40 రూపాయల కేజీ. కేజీ 40. టమాటా తక్కువ ఉందా రేట్ అయితే? టమాటా 42 కేజీ. కొత్తిమీర అది నేను 10 రూపాయలే తెచ్చుకున్నా, ఎందుకంటే పాడైపోతుంది ఎక్కువ తెచ్చిన. ఏంటి బుడ్డిబాబుకా? బుడ్డిబాబు దొండకాయ. గుర్రానికి మాడితే అంట గడ్డి వేసిందంట, తెలుసా నీకు? అలాగా ఆ డ్రెస్ లేదు 800 పెట్టి ఫ్యాషన్ ఫ్యాక్టరీలో తీసుకొస్తే 2 సార్లు వేసి, అంటే అదంతా కలర్ పోయిందని వేయడం మానేశాడు. ఈరోజు నేను 2 రోజులు వాషింగ్ మిషన్లో బట్టలే లేదండి, వర్షం పడుతుందని చెప్పేసి అది తీసుకుని వేసుకున్నాను. గుర్రానికి గూకాలితే వరిగడ్డి మేసిద్దంట, అది సామెత. ఏ గుర్రం వరిగడ్డి మేదేంటి మెయ్యదా మరి? సామెత ఎందుకు అలా పెట్టి? పచ్చగడ్డి కదా తింటది, పచ్చగడ్డి కదా. పచ్చగడ్డి తినిద్ది, వరిగడ్డి తిందనుకుంటా. గుర్రం గుగ్గిళ్ళు తినిద్ది. బంగాళదుంపలు తిన్నాను కానీ బంగాళదుంపలు ఆల్రెడీ ఉన్నాయి ఇంట్లో. వంకాయలు డాడీ తింటాం, బంగాళదుంపలు లేదు తింటాం. అవన్నీ నీకు బెండకాయలు తెచ్చా కదా, చామదుంపలు తెచ్చా నీకు ఇష్టమైనవి. బీరకాయలు బీరకాయ తింటావుగా, అలా కుదరదమ్మా, అన్నీ తినాల్సింది. ఇప్పుడు బీరకాయ స్కూల్కి దొండకాయ రేపు కావాలంటే రేపు బెండకాయ ఉంటుంది. బెండకాయ రేపు చారు పెట్టేసి బెండకాయ రేపు ఉంటారు, అది సరిపోదమ్మా పగల కూర. అది చాలదు కూర, క్యారేజీలకే రాలా మొన్న కేజీ వండితే. అందుకని సరే కానీ అమ్మా అవన్నీ తీసేసి ఫాస్ట్గా నువ్వు ఏమొద్దు అసలు, నాన్ వెజ్ అనేది ఏమొద్దు. గుడ్డు వెజ్ చేశారు, నువ్వే చెప్పావు. ఏం చెప్పా? ఒక్కరోజు వరకు మనకు నాన్ వెజ్ ఏమి ఉండదని చెప్పాగా, ఆ ఒక్కరోజు ఇది ఇవ్వాలి. రేపు పొద్దున్న నుంచి స్టార్ట్ చేద్దాం. ఆ కూరగాయలు అయిపోయే వరకు ఏం వద్దు నాన్ వెజ్. సరే నువ్వు అవన్నీ చదివేసి ఆ వంట స్టార్ట్ చేయి. ఆ బీరకాయ అక్కడ గుడ్లు లేవు అందులో చూసుకెళ్ళి. అంత సీన్ లేదు, బీరకాయ కూర తినాల్సింది. సరే వేసుకో అయితే, 2 గుడ్లు ఉన్నాయి వేసుకోండి. బీరకాయ గుడ్డు పడిచేనా? అలా ఏమొద్దు, భయంకరమైంది. సరే కానీ ఆమె వంట స్టార్ట్ చేసి తొందర తినేద్దాం. ఇప్పుడు తీసుకోవాలి, ఇంకో పొద్దున మొత్తం పాడైపోతాయి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు లోపలికి పట్టి తీసుకున్నాం అనుకో. బీరకాయ అసలు వంకాయలు కొనకుండా ఒక్క రోజు కూడా తగ్గడు. మీ అమ్మాళ్ళు నందిని వాళ్ళు వంకాయలు ఇష్టంగా తింటారు. అవి రావట్లేదు, అది వైజాగ్ సైడ్ అయితే దొరుకుతాయి. బీరకాయ నెలలో ఒక్కసారి తింటే కడుపు మొత్తం క్లీన్ చేసిద్ది. లివర్ కూడా మంచి. ఇది కూడా పెరుగన్నం తింటే మొత్తం క్లీన్ అయిపోద్ది. పెరుగన్నం ఎవరు తింటారు, అందుకని ఇదంతా ఫ్రై ఉంది. బీరకాయ తింటే లివర్కి చాలా మంచిది, డీటాక్సిఫైడ్ చేసిద్ది. డీటాక్సిఫైడ్. కాదు ఎంఎస్ రాజు గారు లాగా నువ్వు కూడా ఆర్ఎస్ రాజు గారు ఏదో ఎంఎస్ రాజు గారి లాగా, చిరుమామిళ్ళ గారి లాగా ఏమన్నా పెట్టుకొని నేను కూడా ఆర్ఎస్ రాజు గారు అని. సరే కానీ తీసి. దానిగడి పేరు డానియల్ రాజా. డానియల్ రాజుని ఆ స్కూల్లో డానియల్ రాజు అని పిలుస్తారు. ఏమని? డానియల్ రాజు. డానియల్ రాజే కదా రాజు అది అంటే డానియల్ రాజు అని పిలుస్తారట. డానియల్ రాజు డూప్లీ అని పిలవరంట అక్కడ. ఒక దోసకాయ తినేసావు కదా సైలెంట్గా. చిన్నలా నువ్వు అక్కడ ఎక్కడ పడేసి ఉంటావు. సైలెంట్గా సైడ్గా వద్దొద్దు, ఇంకో దోసకాయ ఉంది దానికి, జత దోసకాయ.
ఇది ఫ్రెండ్స్ ఇంకా ఇవైతే తెచ్చుకున్నా. అంటే ఈ రోజు నుంచి 4 రోజులు ఉంది సండే, అందుకనే 4 రోజులు సరిపడా వరకే తెచ్చుకున్నా. అది కూడా మేము ఏమేమి తింటామో అవి మాత్రమే తెచ్చుకున్నానండి. నేను అన్నీ తీసుకురాను, తినేవి మాత్రమే తెచ్చుకుంటాం అనమాట కూరగాయలు. మధ్యలో మీరు నాన్ వెజ్ తింటారుగా ఎలాగో. నీకు ఈ వారంలో అలసందలో చికెన్ వండుతా ఏదో ఒక రోజు, గురువారం వండుతా. సరే కానీ తీసేసి ఆ బీరకాయ కూర వండి ఫాస్ట్గా. బీరకాయ కూర వండేదాకా ఉండొచ్చు, అన్నం తినేస్తున్నాం. ఆకలి వేస్తుంది బాగా. బలవాడే ఉంది బీరకాయ, నువ్వు కంపల్సరీ తర్వాత అన్న తినాల్సింది. ఏం వేసుకున్నావు? మీరు మామిడికాయ పచ్చడి పప్పు వేసుకొని ఉన్నగా కలుపుకొని పప్పు మొత్తం వేసేసుకున్నావా? కొంచెం నాకు వేసేసుకున్నా మొత్తం. పప్పు బాగుంది అయినా సూపర్ ఉంది. పొద్దున్న వేడి వేడిగా అంత బాగుంది. మధ్యాహ్నం అన్నం గట్టిగా అయిపోయింది ఏంటి? మధ్యాహ్నమే కాదు, ప్రతిరోజు అంత గట్టిగా అవుతుంది. ఎందుకనమ్మా? అన్నం గట్టిగా అయిపోతుంది అంటున్నాడు. అలా చెప్పండి డాడీ, మొన్న అమ్మ వీడియోలో కూడా చెప్పింది గట్టిగా అయిపోతుంది తినేసరికి. అంటే కలిపి అది గట్టిగా అయిపోయిన తర్వాత కలిపి పెట్టింది అమ్మ ఆ రోజు. ఇప్పుడు పొద్దున్న పూట వేడన్నమేగా పెడుతుంది రోజు. చిలిపి గడ్డలాగా ఉంటే పెడితే అట్లా అనిపిస్తుంది. అయిపోయింది మొత్తం తీసేస్తే ఇంకేం ఉండదు. ఆ తొక్కల్లోనే అంట బలం. ఎంఎస్ రాజు గారు చెప్పేది, తొక్కలు తిని కావాలంటే లోపల పారేయండి అన్నారు. ఇవన్నీ నా వాడేనా? అదే చెప్పాడు ఆయన. లెక్క అయితే నువ్వు మొత్తం తీసేసి అది ఉన్నదే అసలు అంత సన్నగా ఉంది కాయ, దాన్ని మొత్తం గీకేసావు అనుకో అసలు వేరకే అసలు అందుకే రావట్లే కూర. ఆర్ఎస్ రాజు గారు ఏం చెప్పారు? ఆర్ఎస్ రాజు గారు చెప్తున్నారు అదే, తొక్కలు తిని లోపలతో పారేయండి అన్నారు. తొక్కలు ఉండేనా అయితే? తొక్కలు ఉండేవి, అది పడేనా? అవి పారేవి కావాలంటే. వాటిల్లో ఏమి ఉండదు, మెయిన్ తొక్కల్లోనే విటమిన్స్ ఉండేది. బంగాళదుంప అయినా ఏదైనా సరే క్యారెట్ కానీ తొక్క తీయకుండా తింటేనే మంచిదంట. బీరకాయ అయితే అసలు అలా వండేయాలి, ఏం తీయకూడదు. అందులో లేతాయి కదా పైన ఉన్ని, అవి పైన లైట్గా ఉంది కదా పైన అంతే. మేము మొత్తం దాన్ని తెల్లది కూడా సగం తీసేస్తాం. ఆ తొక్కలు పచ్చడి చేయలేదు. ఇవే పచ్చడి తినకపోతే అప్పుడు చెప్తారు. ఇప్పుడే చెప్తారు ఏదెందుకు? ఇప్పుడు వద్దులే, ఇప్పుడు ఎందుకు, రేపు చేస్తే కమ్మగా తినొచ్చు. ఎందుకు ఇప్పుడు ఎందుకు తినవు? నువ్వు తర్వాత కొంచెం వేడిగా బీరకాయ కూర వేసుకుని ఒక్క ముద్ద తిను. చూడండి ఈ బెండకాయలు ఏంటి తీయలేదు? అది కోసేస్తా పొద్దున. కోసేసి ఉంచుతావా? త్వరగా ఇట్లా కోసేస్తా. అయినా రావాలి ఫస్ట్, బాగా లేతకాయలు కదా, ఫ్రై చేస్తే ఇలా జిగురులాగా అయిపోతుంది. ఏంటి ఇక్కడ పై మీద నూనె పెట్టి ఎక్కడికి వెళ్ళావమ్మా? బట్టలు వేస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, బీరకాయ కూర అయితే వండేసుకుంటున్నాను నేను. రోడీకి ఆకలిస్తుందంట, అంటే కొంచెం లేట్ అయిందిలేండి. ఎప్పుడు వాళ్ళు వచ్చేసరికి రెడీ చేసి పెట్టేస్తాను. ఇవాళ మరి అటు వెళ్ళాను కదా. ఆ పంపు గట్టిగా కట్టి సౌండ్ వస్తుంది, నాయిస్ వస్తుంది, మొత్తం ఇదిగా ఉంది. వీడియోస్ కొంచెం చూసుకోండి, మైక్ పెట్టుకోండి అంటున్నారు. ఆ మైక్ ఏమో నువ్వు పెట్టుకోవు, ఆ పంపు ఏమో ఆ సౌండ్ ఆగదు, అది వస్తానే ఉండిద్ది. వాష్యూర్ ఏదో పోయినట్టు ఉంది దానికి. మొన్న వీడియోలో మాత్రం అయితే ఆ రోజు ఇక్కడ పక్కన అయితే వర్క్ జరుగుతుందండి, కన్స్ట్రక్షన్ చేస్తున్నారు బిల్డింగ్ అయితే. ఇదిగోండి చూపిస్తా, చూసారు కదా. చీకట్లో కూడా బాగానే వస్తుందమ్మా మన ఫోను. ఇది కన్స్ట్రక్షన్ జరుగుతుంది, దీనికి మిషన్ సౌండ్ ఏదో ఒకటి వస్తుంది. దానివల్ల అయితే సౌండ్ అయితే భయంకరంగా వస్తుంది. మనం ఏమేమి వేస్తావు? నేను అటు వెళ్ళి చూపించలేదు. తాలింపులు జీలకర్ర, వెల్లుల్లిపాయలు, కరివేపాకు అయితే వేసానండి. ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నా.
బీరకాయలు అయితే నేను ఒక్కోసారి ఒక్కోలా కోసుకుంటాను అనమాట. బీరకాయలు ఏంటి దొండకాయలు చేసి అంటే ఒక్కొక్కసారి ఒక్కోలా కోస్తాను అనమాట. మా అమ్మ ఇలా కోసిద్ది, మా అమ్మ స్టైల్ అన్నమాట ఇది. బీరకాయ కూర ఎట్లా వండుకున్నా బాగుండిద్ది. ఉల్లిపాయ అయితే వేసాను, వేగిపోయిన తర్వాత బీరకాయలు వేద్దాము. ఈలోపు నేను ఆల్రెడీ గుడివాడ అయితే వెళ్ళొచ్చాను. 2 రోజుల నుంచి బట్టలు అయితే ఉతకలేదు, వర్షం పడుతుంది కదా ఆరవు అని చెప్పేసి. ఇప్పుడు అందుకనే వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసి ఇంకా వచ్చానండి వంట చేద్దామని. ఈలోపు బట్టలు కూడా అయిపోతే ఆరేసేయచ్చని. ఇంకా వర్షం పడినా ఏం పడినా ఇంక నేనేం చేయలేను. ఎందుకంటే మరి రోజు అంటే ఇంకా బట్టలు ఇబ్బంది అయిపోతుంది. లాగ్లు ఎంత అయిపోద్ది ఫాస్ట్గా చేసి నువ్వు వంట అంటే ఈరోజు పెద్ద వంట ఏం లేదండి. మామూలుగా ఇంకా బీరకాయ కూర అయితే ఈరోజు వండుతున్నాను కాబట్టి ఇంకా అదైతే చూపిస్తున్నాను అన్నమాట. మొన్న ఎవరో నీకు విషెస్ చెప్పమన్నారమ్మా, అప్పుడు మనం గుడివాడలో వీడియోస్ చేస్తున్నాం. అది 10వ తారీఖున రెజీనా గారు వాళ్ళ అమ్మాయి ఏంజల్ కరెక్ట్గానే చెప్పింది, లేకపోతే వేరే వారి పేరు రూపా గారు బిలేటెడ్గా చెప్పు. అంతసేపు బిలేటెడ్ కాదు, బిలేటెడ్ అంటే నేను ఆల్రెడీ కామెంట్ అయితే పెట్టాను. మరి సారీ అండి, అక్కడ గుడివాడలో అయితే అసలు కుదరలేదు విష్ చేయడం. మరి మీ పాపకి ఏంజల్కి బిలేటెడ్గా మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఈసారి నెక్స్ట్ టైం మాత్రం కంపల్సరీ కరెక్ట్ డేట్కి అయితే చెప్తాను. ప్లీజ్ మీరైతే ఏం అనుకోవద్దు. నేను ఆల్రెడీ మీకు రిప్లై కూడా ఇచ్చాను. ఓకే, ఇవైతే వేగిపోయినాయి. గుడివాడలో వీడియోస్ చేసేటప్పుడు అండి మేము ఏం జరిగిద్ది అంటే చాలా వరకు మాట్లాడి ఇలా చెప్పడానికి అయితే అవ్వదు. ఎందుకంటే అంతా హడావిడిగా ఉండిద్ది. ఫ్లోలో అక్కడ జరిగేది అలా తీసుకుంటూ వెళ్ళిపోతాం వీడియో. అంతే, జస్ట్ మాట్లాడే తప్ప మీకు అర్థం అవ్వడానికి మధ్యలో ఏదన్నా చెప్తూ ఉంటాము అసలు ప్రోగ్రామ్ ఏంటి, ఏం జరుగుతుంది అని. అవి కూడా వీడియోస్ మేము తర్వాత ఇంటికి వచ్చాక అయితే అప్లోడ్ చేస్తామండి. అక్కడ సిగ్నల్ ఉండదు. అసలు ఇంకా అప్పుడప్పుడు మా ఆయనే చెప్పేస్తూ ఉంటారు గుడివాడ వీడియోలు అంటే ఇంకా బిజీగా ఉంటుంది అన్నమాట. అది ఏ వీడియో ఎప్పుడు వచ్చిద్దో ఏ డేట్ని వచ్చిద్దో మాకైతే మాత్రం తెలియదు. వచ్చిన తర్వాత అప్లోడ్ చేస్తాం. ఒకరోజు 3 రోజులు 4 రోజులు అక్కడ ఉంటే వీడియోస్ చేస్తాం, కానీ అప్లోడ్ చేయడానికి అయితే అవ్వదు. దయచేసి మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాం. అవునండి, ఈసారి ఖచ్చితంగా చెప్తానండి, ఏమనుకోవద్దు. ఇంతకుముందు కూడా ఒకరు అడిగారు, పాపం వాళ్ళకు కూడా సెట్ అవ్వలేదు. ఇప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు అసలు సెట్ అవ్వదండి. ఎందుకంటే వీడియోస్ చేస్తే కంపల్సరీ చెప్తాము. మీరు కాకపోతే ఒక 15 రోజుల ముందు చెప్తే కనుక మేము ప్లాన్ చేసుకుంటాం. నేను ఫోన్ అంటే మన అప్డేట్స్ చూసుకోవడానికే అక్కడ నెట్ సరిపోదు. ఇంకా మనం వీడియో పెట్టడం కంటే అసలు ఇంపాసిబుల్. ఎందుకంటే అది ఆ పొలాల మధ్యలో అసలు నెట్ అంటే అస్సలు రాదండి. ఇంకా అందుకని చెప్పడం కుదరట్లేదు. మీరు దయచేసి ఎవరైనా మిస్ చేయాలంటే నాకు ఒక 5 రోజులు 10 రోజుల ముందు చెప్పారనుకోండి, ఖచ్చితంగా ఎట్లా ట్రై చేస్తా చెప్పడానికి. ఎందుకంటే ఎక్కువ శాతం మేము గుడివాడ వెళ్తూ ఉంటాం కాబట్టి ఎప్పుడు ఉంటాము ఎప్పుడు వెళ్తాము అక్కడికి అన్నది నాకు కూడా తెలియదండి, అక్కడ జరిగే ప్రోగ్రామ్స్ని బట్టి. అందుకనే కొంచెం మీరు ముందుగా చెప్పారనుకోండి, ఒక 2 డేస్ అట్లా కంటే కూడా ఇంకా కొంచెం ముందుగా చెప్తే ఖచ్చితంగా అయితే చెప్తాను. ఇదిగోండి బీరకాయ అయితే చక్కగా మగ్గిపోతుంది. మూత పెట్టేసుకుంటాను ఇప్పుడు. ఈ స్టైల్లో అయితే మా అమ్మ వండిద్దండి బీరకాయలు ఎట్లా కోసి. మా నాన్న అయితే ఇట్లానే చిన్న మనం ఉల్లిపాయలు కోసుకుంటాం కదా, అట్లా కోస్తే మా నాన్నకి నచ్చదు అనమాట. ఇట్లా కోస్తే తింటారన్నమాట. మాకు కూడా చిన్నప్పటి నుంచి, నేను కూడా పెళ్ళైన తర్వాత అయితే నేను నార్మల్గా కోసి వండేదాన్ని. నాకు కూడా చిన్నప్పటి నుంచి ఇదే అలవాటు అనమాట. నేను ఇలాగే తింటాను. ఓకేనా ఫ్రెండ్స్, మరి వీడియో కొంచెం లెంత్ అయిపోద్ది. మీరు దయచేసి అయితే ఏమనుకోదు. మరి బ్లాగ్ అంటే కంపల్సరీ లెంత్ అయిద్దండి. అంటే మనం మొత్తం చూపిస్తాం కాబట్టి ఓన్లీ వంట అనుకోండి, వంట వరకే చూపించి ఇంకా అది టేస్ట్ చేయాలి కాబట్టి కొంచెం తిని చెప్పేస్తాం అన్నమాట. నేనైతే ఈరోజు వ్లాగ్ పెట్టాలనుకున్నాను కాబట్టి వ్లాగ్ అయితే లెంత్ అయింది. మరి వీడియో ఇప్పటి వరకు చూసుకుంటూ వచ్చారు కాబట్టి మన వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఖచ్చితంగా. అలాగే మన వ్లాగ్ ఎలా ఉంది ఏంటన్నది ఒక్క కామెంట్ అయితే చేయండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మరి కూర అయితే అక్కడ మగ్గుతుంది కదా. ఈలోపు అయితే నేను బెండకాయలు అవి కోసేసుకుంటా. చిన్నబాబు అయితే పొద్దున్న వండిన తోటకూర పప్పు వేసుకుని అన్నం తినేసాడు.
ఇంకా లోడీ అయితే వెయిట్ చేస్తున్నాడు బీరకాయ కూర కోసం. నేనైతే బీరకాయ కూర చేసేసిన తర్వాత ఒక ఆమ్లెట్ అయితే వాడికి వేయాలి. ఆమ్లెట్ అడిగాడు లోడీ, వేసి వాడికి అన్నం పెట్టేస్తా. ఇప్పుడైతే ఈలోపు బెండకాయలు కట్ చేసేసుకుంటా పొద్దునికి, ఎందుకంటే ఇది బాగా లేత కాయలండి, బాగా జిగురు ఉంటుంది. నైట్ అంతా కట్ చేసేసి ఫ్యాన్ కింద పెట్టేసాను అనుకోండి, కొంచెం ఇది వేసేసి జల్లు లాంటిది, అప్పుడు మనకి దోమలు కానీ ఏమీ వాళ్ళవు, చక్కగా ఆరుతాయి, కూర కూడా బాగుండిద్ది అనమాట. ఓకే ఫ్రెండ్స్, బీరకాయ కూర చూద్దాము. ఇదిగోండి చక్కగా మేఘంలాగా మగ్గిపోయింది కూర. ఇప్పుడైతే కారం వేసుకుంటున్నా అండి నేను. ఆ డోర్లు డబ్బా డబ్బా అయిపోతే ఆ కారం డబ్బా తీసి ముందే పక్కన పెట్టుకోవచ్చు. అయిపోయినట్టేనా? వాటర్ వేయాలి మీరు. అసలు ఈ బీరకాయలో ఉన్న వాటర్ సరిపోతుంది, ఇంకేమీ అవసరం లేదా? అసలు ఏమయ్యా. కొత్తిమీర అందరూ ఉప్పు పసుపు వేసాం అంతేనా? కాయలు తాలింపు ముందే వేసేసాను. సింపులేగా, చాలా ఈజీ, చాలా బాగుంటుంది అండి. కానీ కమ్మగా ఉంటుంది, చక్కగా వేడివేడిగా వండుకుందంటే బీరకాయ కూర. అంటే చాలా రకాలు చేయొచ్చు. నేను పాలు పోసి వండుతా, పచ్చిశనగపప్పు వేసి వండుతా, పెసరపప్పు వేసి వండుతా, మసాలా వేసి వండుతా. కాకపోతే మా ఆయనకి ఎక్కువగా ఇలా అప్పటికప్పుడు ఇట్లా వండేస్తే ఇష్టం. ఇంకా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లో కూడా. అయితే కొత్తిమీర వేసుకున్నాము కొంచెం. లోడీకి నాకు అన్నం పెట్టేస్తావా? పెట్టేస్తాను, అయిపోయిందండి ఇంకా. ఓకే, ఇదైతే పక్కన పెట్టేస్తాను. ఆమ్లెట్ వేస్తా లోడీకి. హాఫ్ బాయిలా? ఫుల్ బాయిల్. నేను వేసే ఆమ్లెట్ ఎందుకు అంత బాగుంటుందంటే నేను కలుపుకునేటప్పుడే ఆయిల్ వేసుకుంటా అండి, అందుకనే ఆమ్లెట్ అనేది మంచి టేస్ట్ వచ్చింది అనమాట. ఆమ్లెట్కి ఎప్పుడైనా సరే ఆయిల్ అనేది ఎక్కువ ఉండాలి. ఆమ్లెట్ సిమ్లో పెట్టేయాలి, అప్పుడు టేస్ట్ మామూలుగా ఉండదు, ఎరక్కోటేసి. ఒక చిటికెడు అంతా పసుపు వేసుకుంటా. దాంట్లో ఆయిల్ అయిపోయా మాడిపోతున్నట్టుంది. రెండు గుడ్లు ఆమ్లెటా? 2 గుడ్ల ఆమ్లెట్ లోడీకి నాకు. చిన్నబాబుకి నాకు. మీరు తిన్నగా ఎగ్స్ అసలు ముందు ఉన్నాయా? ఉన్నాయా? నిన్న ఎప్పుడో చూసా 2 వండలని. అందుకే నా 2 గుడ్ల ఆమ్లెట్ అన్నా. నాకన్నా నువ్వే బాగా చూస్తున్నావే, ఏమున్నాయా ఇంట్లో? ఏం చేస్తాం, బాధ్యతగా పట్టించుకోవాలిగా. ఎవరన్నా ఒకరికన్నా ఉండాలి ఇంట్లో బాధ్యత. అంటే ఏంటి అర్థం నాకు లేదా? లేకపోతే నాకు లేదనేగా. నువ్వు ఎలా అర్థం చేసుకుంటే అలా అర్థం చేసుకో. ఆమ్లెట్ ఎప్పుడన్నా మనం కలుపుకునే దానిలోనే ఉండిద్దండి టేస్ట్ కూడా. ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా వచ్చింది ఆమ్లెట్. వీళ్ళకైతే నేను పెట్టేస్తా. బీరకాయ కూర అయితే నెక్స్ట్ లెవెల్ వచ్చింది, చక్కగా తినేయచ్చు ఫుల్గా. మా ఆయన పండగే పండగ. ఒకటేంటి ఎందుకు చెరొకటి వేసుకుంటాం మేము. ఒకటేసి పీస్ పీస్ చేస్తావు.
వెయ్యాలి అని ఇంట్రెస్ట్ లేనప్పుడు అయితే అలా చేస్తాను. సరే అది కూడా వేసి తీసురా. వెళ్ళు తీసుకొస్తానండి. లోడి రండి అన్నం తిందురు కానీ. చిన్నబాబు నువ్వు కూడా ఒక్క ముద్ద తిను, బీరకాయ కూర వేసుకొని తినాలి. వద్దు ఆడికి అసలే కడుపులో బాగోద్దు. అప్పుడు బీరకాయ కూర తింటే సెట్ అయిపోద్ది. వేస్తుంది అవి తీసుకొచ్చేసి అక్కడ పెట్టి లోపు నువ్వు. అయిపోయింది ఆమ్లెట్. తమ్ముడు రాడంట. చిన్నబాబు కాదు, బీరకాయ కూర కొంచెం తినమని. అసలే ఆడికి కడుపులో బాగోదు. కడుపులో బాగోనప్పుడు ఎప్పుడైనా హాస్పిటల్కి వెళ్ళవసరలా, టాబ్లెట్లు వాడవసరలా. బీరకాయ కూర వండుకొని తింటే చాలు. గరిటె తెచ్చుకోవచ్చుగా. గరిటె తెమ్మా. అమ్మి గరిటె పెట్టింది. అది వండడానికి పెట్టింది. నువ్వేం చేస్తున్నావు రా, తినేద్దాం. బాగుందా? బాగుంది. కూర ఎక్కువ కలుపుకొని తిను. ఏంటి మెల్లి వెళ్తున్నావు? ఇదేంటి గ్రేవీ. అది గ్రేవీ అసలు బాగుంది. ఇందులో అలా లూజ్గా తింటేనే బాగుండిద్ది బీరకాయ కూర. అంటే ఒక్కొక్కసారి ఒక్కోలా వండుకోవాలి. మనం డ్రైగా అయిపోతే టేస్ట్ తెలియదు అన్నమాట. ఆమ్లెట్ నీకన్నా నాకు పెట్టేవేంటి? నీకు పెట్టలే, అక్కడ పెట్టా. పక్కన పెట్టావా? నా పక్కన పెడితే నాకేమో అనుకున్నా. నీకు పెట్టలా. రెడ్ టీషర్ట్ వేసుకున్నావు ఎందుకు? వీడియోలో అందంగా కనబడాలని. మామూలుగా బాగానే ఉంటావుగా. బీరకాయ కూర ఎలా ఉన్నా తినేస్తుంది. ఎలా ఉన్నా ఎందుకులే, టేస్ట్ చెప్పు. సూపర్ ఉంది బీరకాయ కూర. అది చక్కగా అన్నంతో కూర అంత వేసుకొని కేజీ బీరకాయలు తినపోయినా అలాగా ఒక అర కేజీ బీరకాయలు ఎంత అన్నం తింటే వారానికి ఒకసారి కాకపోయినా నెలకు ఒకసారి తిన్నా పొట్టకైతే చాలా మంచిది. ట్రై చేయండి. హాస్పిటల్కి టాబ్లెట్లకి ఖర్చు పెట్టే కంటే ముందు జాగ్రత్తలు అలా తీసుకుంటూ ఉంటాను ఎక్కువగా. అదన్నమాట విషయం. అది బీరకాయలు నేను చూపించా కదండి, ఆ టైప్ ఆఫ్ బీరకాయలు తీసుకోండి. టేస్ట్ అయితే సూపర్గా ఉండిద్ది. చిన్న చిన్న బీరకాయలు ఏంటంటే ఇదివరకు బాగుండేవి, కానీ ఇప్పుడు ఎందుకన్నా మరి చేదు వచ్చేస్తున్నాయి. టేస్ట్ కూడా అంతేమీ బాగోట్లేదు. నేనైతే అన్నం ఎంత ఉందో కూర అంతే తింటారనమాట.
ఓకే, మసాలాలు కారాలు అలా ఏమి వేసుకోకుండా నార్మల్గా లైట్గా లైట్గా వండుకుంటే కూర అనేది ఎక్కువ కలుపుకోవచ్చు. ఫ్రెండ్స్, మేము మామూలుగా ఉండేటప్పుడు ఎలా తింటాము, ఏం తింటాము అన్నదే ఈ వ్లాగ్ అండి. ఓకేనా? అంటే ఎట్లాంటి కూరలు తింటాం అంటే అనుకుంటూ ఉంటారు కదా, నాన్ వెజ్ కర్రీస్ తప్ప మేము ఏమీ తినమని చెప్పేసి. అందుకని నేను ఈ వ్లాగ్ అయితే తీయడం జరిగింది. మళ్ళీ మీరు అనుకోవచ్చు వీడియో కోసం చేశారని. ఇక అది మీకే వదిలేస్తాను నేను. ఇక వీడియో కోసం వీడియోస్ పెట్టినప్పుడు ఏం జరుగుతుందంటే, వెజ్ కర్రీస్ పెడితే ఆ వీడియో అనేది వెళ్దండి యూట్యూబ్లో. దానివల్ల కొంచెం నాన్ వెజ్ కర్రీస్ వరకు అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఇలాంటివి ఏంటంటే స్కిప్ చేసేస్తూ ఉంటుంది. అది అనమాట సంగతి. ఇంకా ఒకవేళ వెజ్ తినకపోతే కనుక మేము అన్ని కూరగాయలు తెచ్చుకోము కదా, అది అనమాట. వెళ్ళి పొద్దున్నంతా తిరిగి మార్కెట్ అంతా తిరిగి కూరగాయలు తెచ్చుకొని సర్దుకొని అంత చేయం కదా. ఖచ్చితంగా నాన్ వెజ్ ఎంత తింటామో వెజ్ కూడా మేము అంతే తింటాము. కర్రీస్ కూడా నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, అన్నం ఎంత తింటామో దానికన్నా ఎక్కువ ఆమ్లెట్ తిను, దానికన్నా ఎక్కువ కూర కూడా తింటామండి. మీరు నాన్ వెజ్ తిన్నాను చెప్పారు, గుడ్డును వెజ్ చేశారని చెప్పావు కదా నువ్వే. మొన్న ఎవరో కామెంట్ పెట్టారు, గుడ్డు వెజ్ కాదు నాన్ వెజ్ అని. ఓకే ఫ్రెండ్స్, మరి ఇవాళకి ఇదైతే వీడియో. లోడీ అయితే చక్కగా తినేస్తున్నాడు, ఒక ఆమ్లెట్ వేయించుకొని అలాగే బీరకాయ కూర వేసుకొని. పిల్లలు కూడా మా వాళ్ళు కూడా చక్కగా ఫ్రెండ్స్ ఏది పెడితే అది తింటారండి చక్కగానే. వాళ్ళు విసికించరు దేనికి కూడా, ఏది వండితే అదే తింటారు. కాకపోతే వాళ్ళు ఏ విధంగా వండితే తింటారో నేను అదే విధంగా వండుతానమాట. చక్కగా తినేస్తారు. ఇప్పుడు ఆమ్లెట్ అడిగాడు వాడు. ఇప్పుడు ఆమ్లెట్ ఒకటి తింటే పోయేదేం లేదు. మరి పిల్లలు ఈ ఏజ్లో కాకపోతే ఇంకెప్పుడు తింటారండి. మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఆ బీరకాయ కూర వాడు తినడం, దాంతోపాటు ఆమ్లెట్ నంచుకుని తినేస్తాడనమాట. ఖచ్చితంగా పిల్లలకైతే అలవాటు చేయండి. అంటే మేమేం చెప్పవసరం లేదండి, మీరు కూడా చెప్తారా అని అంటారేమో మళ్ళీ. అందరూ అన్ని తెలియని వాళ్ళ కోసం బీరకాయలు అయితే బాగా అలవాటు చేయండి. బీరకాయలే కాదు, కూరగాయల్లో కొంచెం మంచి మంచివి ఉన్నాయి, అన్నీ అట్లా అలవాటు చేయండి. అంటే నేను ఈ ఆమ్లెట్ వేసాను చూసారా, ఆ విధంగా అయితే అలవాటు చేయమని చెప్తున్నా. అంటే ఆమ్లెట్ పెట్టమని కాదు, మనకు మెయిన్ ఏంటంటే బీరకాయ కూర తినడం, దానికోసం ఎర అనమాట. అది ఇంకా నాకైతే చెప్పడం రావట్లేదు. ఓకే ఫ్రెండ్స్, మరి ఇదైతే వీడియో. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వ్లాగ్ మాది ఈవినింగ్ వ్లాగ్, ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.